సంవత్సరాల తర్వాత ఏదో ఒక విప్లవం వచ్చేసింది సినిమా ఫీల్డ్లో, టెక్నాలజీ మారిపోయింది, కథలు మారిపోయాయి అని ఒక తెలియని ఒక కెరటం వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు మరేదని. సరే ఈ వీటికి మనం కుదరమేమో అని నేను కొంచెం దూరంగా ఉన్నాను. ఎంతోమంది సినిమాలు తీయమని నా దగ్గరికి వచ్చినా కూడా. అయితే లాస్ట్ ఇయర్ గురువుగారు పిలిచి నన్ను ఎర్రబస్సు సినిమాకి నువ్వు వర్క్ చేస్తున్నావయ్యా, చెయ్యి అన్నారు. ఓకే, చేయడం వల్ల కూడా నాకు అక్షరాభ్యాసం నేర్పింది వారే, నాకు నన్ను దర్శకుని చేసింది కూడా గురువుగారే. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త యుగంలో కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త ప్రవాహం వచ్చింది అన్న దాంట్లో మళ్ళీ ఆయనే దిద్దిస్తున్నారు నాకు అక్షరాలు అని చెప్పి సంతోషంతో నేను ఆ సినిమాకి వెళ్ళాను. ఆ సినిమాకి పనిచేశాను. వేస్టేజ్ తప్పించి కొత్త విప్లవం ఏమీ రాలేదు అని నాకు అనిపించిందండి ఆ సినిమా చేసిన తర్వాత. ఏదో ఇలుకా మజాక్ అండి. రేలంగి నరసింహారావు గారు డైరెక్టర్ గారు, మీరు చీఫ్ గెస్టు, వీళ్ళందరూ చీఫ్. ఇవన్నీ తెలిసినాయి. నాకు చిన్న తేడా వచ్చింది సార్, అడ్జస్ట్ అయిపోయింది. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడానికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే, ఇందాక డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు మాట్లాడుతూ ఆయనకి నా మీద ఎందుకంత ప్రేమో అని అన్నారు. ప్రేమ కాదు కానండి, కృతజ్ఞత. ఒక దశకంలో మా గురువు గారు జంధ్యాల గారు, ఒక దశాబ్దంలో 10 సంవత్సరాల క్రితం కామెడీ హీరోస్ వీళ్ళ దగ్గరే వర్క్ చేస్తారు. ఇది ఏమంటే కామెడీ సినిమాలు ఎవరైనా తీయొచ్చు, దానికి మీరు ఈయన కృతజ్ఞతగా ఎందుకు ఉండాలంటానికి, కమెడియన్స్కి ముఖ్యంగా హాస్య నటులకి ఆ రోజుల్లో కడుపు నిండా అన్నం పెట్టి పోషించినటువంటి దర్శకులు వాళ్ళు. ఎంతమంది కమెడియన్స్ని వాళ్ళు పైకి తీసుకొచ్చారు, ఎంతమంది కమెడియన్స్కి వాళ్ళు దారి చూపించారు, వాళ్ళ పేరు చెప్పుకునే కమెడియన్స్ ఎంత బిజీగా ఉన్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రేలంగి నరసింహారావు గారిలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. ఆయన నాకు ఇది అక్కర్లేదు, ఇప్పుడు మనం ఏమడలేమేమో అనుకుని, ఏమంటే గురుగారు ఎప్పుడన్నా అసలు డైరెక్షన్ ఐడియా లేదా అని అడిగితే, ఉందండి కానీ మనకి ఇది ఏం వర్కౌట్ అవుద్దంటారా అనడమే తప్ప, ఏదో ప్రయత్నం చేసి ఏదో చేసేద్దాం అనేటువంటి తపన ఉన్నటువంటి మనిషి కాదు, అంత ఆతృత ఉన్నటువంటి మనిషి కాదు. మానసికంగా ఆయన అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. శారీరకంగా కూడా అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏమీ పెరగల, ఏమీ లేదు. నిజంగా అసలు 5 గ్రామ్స్ కూడా పెరగల. అలానే 5 గ్రామ్స్ తగ్గారంటే తగ్గల. అందువల్ల అటువంటి వ్యక్తులు వాళ్ళు సినిమాలు తీస్తున్నప్పుడు, ఇప్పుడు మనం ఏదో ఆ రోజుల్లో గురుగారు చెప్పండి అలాగే సార్, ఇవాళ పేరు ప్రఖ్యాతులు రావచ్చు, మనం మంచి పొజిషన్లో ఉండొచ్చు, గొప్పవాళ్ళం కావచ్చు, కానీ మూలాలు మర్చిపోయేటువంటి స్థితిలో ఎవరూ ఉండకూడదని మాత్రం మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. మనం పెట్టే ఖర్చు ప్రొడ్యూసర్ వస్తుందా లేదా అని చూసుకోవడం అనేదే గురువు గారి దగ్గర మేము నేర్చుకున్నాం. అదే జరుగుతుంది. కానీ నరసింహరావు ఎప్పుడు కూడా నాకు కథలు చెప్పడు, జరగదు అని మొన్న వచ్చి ఈ కథ చెప్పాడు. నరసింహ నాకు కథ చెప్తున్నావు ఏంటి అన్న. లేదు, ఇందులో గ్రాఫిక్స్ ఉంది, ఆ గ్రాఫిక్స్ నీకు తెలుసు కదా అన్న. ఎవరికి గ్రాఫిక్స్ తెలియదయ్యా, నీకు తెలుసా అది అన్న. నరసింహరావు గారు ఆ కథ విన్నాను నేను, చాలా బాగుంది. ఈ గ్రాఫిక్స్ చేస్తున్నాడు అని చెప్పినప్పుడు నా మనసు అంగీకరించలేదు. ఎందుకంటే గ్రాఫిక్స్ గురించి ఆయనకు తెలుసో లేదో, గ్రాఫిక్స్ చేసిన సినిమాలు, ముఖ్యంగా ఎలక చేసిన సినిమాలు, కొన్ని సినిమాలు చూపిందామని నాకు తాపత్రయం. ఎందుకంటే మా సహచరుడు, కలిసి పనిచేసాం, కలిసి ప్రయాణం చేసాం అని ఊరికే తాపత్రయం కోసం ఇచ్చాను. అవి ఉపయోగపడ్డాయో లేదో నాకు అనవసరం, నాకు తెలియదు. కానీ నేను నా వంతుగా నేను చేశాను. దానికి కారణం ఏంటంటే, నేను లవకుశ అనే 2D యానిమేషన్ సినిమా చేశాను. దాని ద్వారా నేను చదువుకున్నాను, నేర్చుకున్నాను కొంతవరకు. అది కూడా ఆయనకి ఏమన్నా ఇంజెక్ట్ చేద్దామా అని తాపత్రయించుకున్నాను అనమాట. కానీ కథ విన్న తర్వాత నాదేం అవసరం లేదు, ఆయనకి అద్భుతంగా కథ ఉంది. ఇంకోటి ఏంటంటే,
ఎదుటి వాడిని నవ్వించాలనే కోరుకుంటాం అన్నది మనిషికి చాలా గొప్పతనం. అన్నింటినీ మించి నాకు అప్పుడప్పుడు బాధపడతా ఉండేవాడిని. ప్రతి దర్శకుడు, ప్రతి హీరో వాళ్ళ బిడ్డల్ని ఇండస్ట్రీలో ఒక అగ్రస్థానానికి తీసుకురావాలని వాళ్ళు పడే తాపత్రయం, వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళు చేసే సాహసం, చేసేటటువంటి కృషి నాకు భగవంతుడు నా బిడ్డలకు ఇవ్వలేకపోయాడే అని ఒక్కోసారి అనిపించిన పిచ్చోడ ఎందుకు అనుకున్నా, అంతకు మించిన బిడ్డలు ఉన్నారు కదా నీకు, అసలు ఇండస్ట్రీలో 70% నీ బిడ్డలే కదా అని చెప్పినప్పుడు అలా నాకు గర్వంగా, బహుశా ఇంతకంటే ఆనందం, సంతృప్తి ఇంకెవరికి ఉండదేమో. నేను ఇండస్ట్రీకి రావడమే ఒక కళ. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరిలోనూ ఒక దర్శకుడు అవుతాను, కానీ ఈ స్థాయికి వస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆ భగవంతుడు ఇచ్చిన దయ. అలాంటి శిష్యుల్లో నాకు చాలా ఇష్టమైన రేలంగి నరసింహరావు చాలా కాలంగా సినిమాలు తీయట్లేదు. అతను వచ్చి అడగడం నాకు తెలుసు. పోనీ ఖాళీగా ఉన్నాడు కదా అని, నరసింహరావు గారు సీరియల్ తీయకూడదా, మంచి కామెడీ సీరియల్ అని అడిగిన వాళ్ళు నాకు తెలుసు. లేదులేండి, వద్దులేండి, నేను ఇలా కానివ్వండి అనేవాడు. అంటే లోపల ఒక తపన ఉంది. అయితే ఇప్పుడున్న పద్ధతులకి, ఇప్పుడున్నటువంటి మార్కెటింగ్కి, పద్ధతులు అంటే సినిమాలు తీయడం గురించి కాదండి, సినిమాలు తీయడంలో నా శిష్యులు తీసినంత గొప్పగా ఎవ్వడూ తీయలేడు. దిస్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్. గొప్ప మనిషి రేలంగి నరసింహరావు గారు ఫిల్మ్ చేస్తుండటం, ఆ సినిమాకి నేను గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చి సార్ చెప్పిన తర్వాత సినిమా తీద్దామని అనుకున్నారండి. నేను నా ఫ్రెండ్ రవి కలిసి శ్రావ్య ఫిల్మ్స్ పెట్టి 15 సినిమాలు తీసామండి. 18 నంది అవార్డ్స్ వచ్చాయి. సో అలాగే నా ఫ్రెండ్స్ అనే టైటిల్ బ్యానర్ మీద ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి సినిమా తీస్తున్నారు. వాడు కూడా మినిమం 15-20 సినిమాలు అన్నా కానీ తీస్తారు త్వరలో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. అండ్ సార్ చెప్పిన లైన్ ప్రకారం ఒక్క మాట నేను ఎలక గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఎవరైనా వద్దనుకున్నా కానీ ఫస్ట్ నిద్ర లేచిన వెంటనే నమస్కారం పెట్టుకున్న వినాయకుడి దగ్గర కూడా చూస్తారు ఎలకని. ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ మౌస్ లేకుండా పని జరగదు. సో ఎలక మజాక అన్నది ఇట్స్ మోడర్న్ టైటిల్ ఆల్సో. అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కూడా ఈ సినిమా ఉండిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వినాయకుడి ఆశీస్సులు తను ఎలక్కిస్తున్నట్టు ఈ సినిమాకు కూడా ఇస్తాడని, ఇది ఒక పెద్ద విజయం అవుతుందని, నా ఫ్రెండ్స్ బ్యానర్ మరిన్ని సినిమాలు తీస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక ఎక్సలెంట్ గ్రాఫిక్ వర్క్ తోటి నా ఫ్రెండ్స్ అదే బ్యానర్తో ఈ సినిమా నిర్మించడం జరిగింది. వాళ్ళిద్దరు కూడాను సినిమాకు సంబంధం లేని వ్యక్తులు, ఇద్దరు కూడా వేరే బిజినెస్ చేసుకునే వ్యక్తులు. అలాంటిది వీళ్ళిద్దరూ సినిమా చేస్తున్నాం మేము, ఇలా రేల నరసింహారెడ్డి డైరెక్టరు సినిమా చేద్దాం అనుకున్నా. పైగా మామూలు సినిమా కాదు, ఒక గ్రాఫిక్ సినిమా చేయబోతున్నాము ఎలుక మీద అని చెప్పారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు. ఈ రోజుల్లో మామూలుగా ఏదో రెగ్యులర్ స్టోరీతో సినిమా చేస్తే దానిలో ప్రత్యేకత లేదు, ఈ సినిమా చూసే ఇది లేదు. ఈరోజు ఏదో సంథింగ్ డిఫరెంట్ ఏదో ఉంటే కానీ వాళ్ళ సినిమా చూడట్లేదు, జనాలు థియేటర్ రావట్లేదు. వాళ్ళ థాట్ మంచి థాటు, అది డైరెక్టర్ నరసింహరావు గారు తీసుకొచ్చి పెట్టడం, దాన్ని మళ్ళీ అమలుపరచడం, అన్నిటికంటే ముఖ్యులు గురువర్యులు దాసరి గారు దాన్ని ఓకే చేయడం, మిగతా అందరు కోఆపరేషన్ ఇందా చెప్పినట్లు అందరు డైరెక్టర్లు కూడాను ఆయన సహకరించడం, ఇవన్నీ పక్కన పెడితే నేను మంచి క్యారెక్టర్ చేశాను దీనిలో. ఆ క్యారెక్టరు ఒకసారి ఏదో సీన్ చేస్తుంటే డైరెక్టర్ గారు అన్నారు, చాలా బాగా చేశారండి, నూతన్ ప్రసాద్ గుర్తొస్తున్నారు మీకు అన్నారు. అలా ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది దీనిలో అందరి సహాయంతో. మేము కూడా అనుకున్నాను ఒక స్టేజ్లో తప్పుకనుకోండి సార్,
ఈ గ్రాఫిక్ వర్క్ సినిమా డైరెక్టర్ రామకృష్ణ గారు వీళ్ళైతే కరెక్ట్ చేస్తారు కదా. నేను ఎప్పటికీ ఆయన రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకుండా అన్నిటికీ దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టారు. అలానే ఈ మూవీ మంచి సక్సెస్ కోరుకుంటుందని అనుకుంటున్నానండి. సాంగ్స్ బాగా వచ్చినాయి, మూవీ బాగా వచ్చింది, చాలా డిఫరెంట్ స్టోరీ అండి. యూ కెన్ ఎంజాయ్ అండ్ ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ. అండ్ బ్రహ్మానంద గారు కామెడీ అయితే చూసి బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. నాకు ఈ మూవీలో ఆఫర్ ఇచ్చినందుకు రేలంగి నరసింహరావు గారు చాలా థ్యాంక్స్. నేను ఇన్ని మూవీస్ చేశాను కానీ ఏ మూవీలోని మీరు చూపించినంత అందంగా అలాంటి క్యారెక్టరైజేషన్ నేను ఇంతకొచ్చి చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కెమెరామ్యాన్ గారు కూడా నన్ను చాలా బ్యూటిఫుల్గా చూపించారు. నేను ఏ మిస్టేక్స్ చేసినా ఫస్ట్ రేలంగి గారి దగ్గరికి బదులు కెమెరామ్యాన్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఎలా చేశానంటే ఇలా కాదు ఇంకా బెటర్గా చేయాలి అని చెప్పి ఆయన కూడా ఇంకా బ్యూటిఫుల్గా చూపించి నా మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేశారు. సో మీరందరూ నన్ను మూవీ చూసి బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడున్న డైరెక్టర్లలో మీ ఉన్నది ఉన్నట్టుగా మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీయగలిగినటువంటి డైరెక్టర్లు ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళతో మీరు చేయలేరు. మన సీనియర్ డైరెక్టర్ గారు రేలంగి నరసింహారావు అయితే ట్రాన్స్పరెంట్గా మిమ్మల్ని మీతోటి సినిమా తీసి మిమ్మల్ని ఏ రకంగా అయినా సరే దాన్ని ఒడ్డుకు చేరుస్తారు అని చెప్పి ఒక మేము ఎంక్వైరీ చేసిన దానిలో మాకు తెలుసుకొని, ఎందుకంటే మా యంగ్ టైంలో ఆయన సూపర్ డైరెక్టర్, మా ఏజ్లో ఆయన సూపర్ డూపర్ డైరెక్టరు. ఆ నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి గట్టిగా ప్రయత్నం చేసి 1కి 4 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తే ఆయన ఒప్పుకొని మమ్మల్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. ఆయన మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటూ, ఈ సినిమా వాళ్ళ సొంత సినిమాలాగా భావించి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి 35 రోజుల షెడ్యూల్ని 31 రోజుల్లో మా డైరెక్టర్ గారు ఫినిష్ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. గ్రాఫిక్స్తో సినిమా అంటే సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు పట్టిన సినిమాలు కూడా మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో దర్శకులు మా డైరెక్టర్ గారు రేలంగి నరసింహరావు గారు ఈ సినిమాని కేవలం 31 రోజుల్లో సినిమా పూర్తి చేశారు. వారికి పాదాభివందనం చేస్తున్నాను. ఈ సినిమా గురించి ఒకే ఒక ముక్క చెప్తాను. మీ అందరినీ నిరుత్సాహపరచదు. మీరు ఎంతగా ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా మీద పెట్టుకున్నారో అంతకు 10 మీరు ఆనందపడతారనే హామీని మటుకు మేము గట్టిగా